తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌరి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 5 ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా రవీంద్రనగర్ నందు త్రాగునీటి పైప్ లైన్ వేశారు. నీటి సరఫరా చేయాలని, యూడీఎస్ లైన్ మరమ్మతు చేయాలని, తాను ఇల్లు విక్రయించలేదు, అయినా వేరొకరి పేరు మీద పన్ను వస్తోంది, పరిష్కరించాలని, కొర్లగుంట మారుతినగర్లో తన స్థలం ఆక్రమణించి నిర్మాణం చేస్తున్నారు, పరిష్కరించాలని, తాతానగర్ వద్ద ఖాళీ జాగాలో చెత్త వేస్తున్నారు, పరిష్కరించాలని, ఇందిరా మైదానం వద్ద టెంకాయల వ్యాపారి వ్యర్థాలను వేయడం వల్ల ఇబ్బందిగా ఉందని, గాలి వీధుల అపరిశుభ్రతను పరిష్కరించాలని, ఇందిరా మైదానం వద్ద చెత్త తొలగించాలని, గొల్లవానిగుంట నందు సీసీ రోడ్లు, కాలువలు వేయించాలని, ఇంటి కోసం డబ్బులు కట్టడం తిరిగిప్పించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.